శ్రీ శారదా పరమేశ్వర్యై నమః. సభాయే నమః. మీ అందరికీ శృంగగిరి శారదా పీఠం తరపున కొంత ఉపకార వేతనాన్ని విద్యాభివృద్ధి కొరకు ఇచ్చేటటువంటి ఈ పరమ పవిత్రమైన సభలో 4 మంచి మాటలు ఏమైనా చెప్తావా అని అడిగారు హరిప్రసాద్ గారు. ఏదో కేవలం మీకు కొంత ఉపకారం చేయడమే కాకుండా మీ జీవితాలకి పనికొచ్చేటటువంటి 4 మాటలు చెప్పించాలనే ఆయన ఆర్తిని చూసి తప్పకుండా నేనేమైనా చెప్పగలిగిన విషయం ఉంటే తప్పకుండా చెప్తానండి అని వచ్చాను. మనకి సంస్కృత భాషలో 4 పదాలు ఉన్నాయి. స్థావరము, జంగమము, చైతన్యము, జడము అంటారు. స్థావరము అంటే ప్రాణంతో ఉంటుంది, పెరుగుతుంది, విస్తరిస్తుంది, కానీ కదలలేదు. చెట్టు చూడండి, భూమిలోంచి పైకి వస్తుంది, కొమ్మలతో విస్తరిస్తుంది, పువ్వులు పూస్తుంది, కాయలు కాస్తుంది, పళ్ళు పండుతుంది, కానీ తనెక్కడికి నడవలేదు. నడవకుండా అక్కడే ఉండి ఉపకారం చెయ్యగలదంతే. దాన్ని స్థావరం అంటారు. జంగమము అంటే కదులుతూ ఉంటుంది, అన్ని దిక్కులకి వెళ్ళగలదు. మిగిలినటువంటి కదలగలిగిన ప్రాణులన్నీ జంగమములు అంటారు. చైతన్యము అంటే చెట్టులోనూ చైతన్యం ఉంటుంది, దానికి భయం ఉంటుంది. ఒక పశువు వచ్చి తినేస్తున్నప్పుడు అయ్యయ్యో వచ్చేస్తోంది, నన్ను తినేస్తోందని భయం ఉంటుంది, కానీ తప్పించుకోలేదు, పెరుగుతూ ఉంటుంది. కాబట్టి చైతన్యం ఉంది. దాని యందేమి మనకి ఆర్షవాంగ్మయంలో సమస్త ప్రాణిజాతమునందు మాత్రమే కాకుండా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, అంతా చైతన్యముతో నిండి ఉంటుంది. కానీ జడమని ఒక మాట ఉంటుంది, అదే అత్యంత ప్రమాదకరమైనటువంటి మాట. జడము అంటే చైతన్యం ఉంటుంది, కానీ ప్రతిస్పందన ఉండదు. ఒక రాతి యందు చైతన్యము లేదు అని మీరు అనుకోవడానికి ఏం ఉండదు, కానీ దాని యందు ప్రతిస్పందన ఉండదు. మీరు వెళ్ళి ఒక చెట్టుని కొట్టారనుకోండి, మీకు వినపడకపోవచ్చు, కానీ ఆ చెట్టు యందు ప్రతిస్పందన ఉంటుంది. ఎందుచేత అంటే నేను ఈ మధ్య కాలంలోనే ఒక మ్యాగజైన్లో చదివాను, మొక్కలు ఇంటి యజమాని వాటిని పెంచి పెద్ద చేస్తే ప్రతిరోజు నీళ్లు పోస్తే యజమాని ఎక్కడికైనా ఊరు వెడితే ఆ మొక్కలు బాధపడతాయిట. ఎప్పుడొస్తాడు యజమాని, తిరిగి ఎప్పుడొస్తాడు యజమాని, కనపట్టలేదు, ఆయన తిరిగి వస్తే బాగుండు, తిరిగి వస్తే బాగుండు అని. మొక్కలు అలా కోరుకున్న కారణం చేత ఉపద్రవం నుంచి బయటికి వచ్చి యజమాని ఇంటికి తిరిగి వస్తాడు. కాబట్టి మన వాళ్ళు తప్పకుండా మొక్కలో కాసిన నీళ్లు పోయడం అన్న అలవాటు చేసుకోవడానికి కారణం అదే. ఎన్నో మొక్కల్ని చంపితే తప్ప ఓ ఇల్లు కట్టుకోలేడు. ఇన్ని కిటికీలు పెట్టారంటే ఎన్ని వృక్షములను నరికేసి తీసుకొచ్చి వాటిని దొంగలుగా మారిస్తే ఈ కిటికీలు తలుపులు వచ్చాయి. కానీ మళ్ళీ అందుకే తత్పాప పరిహారార్థం ఓ మొక్కని పెంచి నీళ్లు పోస్తారు. ఆ మొక్కకి ప్రతిస్పందన ఉంటుంది. మీరు సైన్స్లో చదివి ఉంటారు, జగదీష్ చంద్రబోస్ చేసినటువంటి ప్రయోగం. ఒక మొక్కని అక్కడ ఉంచి ఒక అమాయకపు ప్రాణిని తీసుకొచ్చి మీరు వేధిస్తే, ఓ ఎలకని తీసుకొచ్చి ఎలకని హింస పెడితే మొక్క ఎదురుగుండా, మొక్క లోపల ఎంతో భయప్రకంపనలను పొందుతుంది. అవి రికార్డ్ చేయడం కూడా జరిగింది చాలా చోట్ల. కాబట్టి చైతన్యం అనేటటువంటిది అంతటా ఉంటుంది. ప్రతిస్పందన అంటారు. మీకు కనపడకపోవచ్చు, ఒక చెట్టుని ముట్టుకున్నా, చెట్టుని కొట్టినా దానిలో ప్రతిస్పందన ఉంటుంది. ఒక మనిషిని వెళ్ళి నిష్కారణంగా కొట్టారనుకోండి, ప్రతిస్పందన ఉంటుంది. మీరు అలా కూర్చుని ఉండగా మీ ముందు వాళ్ళని ఇలా అన్నారనుకోండి, అతను వెనక్కి తిరుగుతాడు, వెనక్కి తిరిగి ఏమిటంటాడు, దాన్ని ప్రతిస్పందన అంటారు. ఈ ప్రతిస్పందించగలిగినటువంటి శక్తి జడత్వమునకు విరోధి. జడత్వము అన్న మాటకు అర్థం ఏమిటంటే చైతన్యము ఉండి కూడా ప్రతిస్పందన లేనటువంటి బ్రతుకు. ఇలా అంటే పలుకుతాడు, కానీ ఒక మాట అంటే ప్రతిస్పందన ఉండదు. ఓ చదువుకుంటే ప్రతిస్పందన ఉండదు, ఒక విషయాన్ని తెలుసుకుంటే ప్రతిస్పందన ఉండదు. ఈ ప్రతిస్పందన లేనటువంటి లక్షణంలోంచి ఏమవుతుందంటే జడత్వం అనేటటువంటిది ఆవహిస్తుంది. అసలు లోకంలో ఒక వ్యక్తి వృద్ధిలోకి వచ్చినా, ఒక వ్యక్తి పాడైపోయినా కారణమేమి అని అడిగింది శాస్త్రం. జడత్వమే కారణము. అందుకే స్వామి హనుమని పూజ చేసినప్పుడు ఒక మాట చెప్తారు,
బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం. ఎవరు హనుమని పూజ చేస్తారో వారికి అజాడ్యం అంటే జాడ్యము ఉండదు. జాడ్యము అంటే జడత్వము, ప్రతిస్పందన లేని స్థితి. మీరు ఒక్కటే ఆలోచించండి, స్వామి హనుమ యందు ఆ శక్తి ఎలా వచ్చింది? కేవలం ఒక కథగా వినడాన్ని పక్కన పెట్టండి. సాధారణంగా మీ అందరూ పాఠం నేర్చుకోవాలి అంటే ఏదో 10 గంటలకు రండని చెప్తారు, ఓ టైం టేబుల్ ఇస్తారు, 10 నుంచి 11 ఈ సబ్జెక్ట్ చెప్తామని. ఆ పుస్తకాలు పట్టుకుని వెళ్ళి అత్యంత సౌకర్యంగా కుర్చీలో కూర్చుంటే పైన ఫ్యాన్ తిరుగుతుంటే మీకు కనపడేటట్టుగా ఒక స్టేజ్ మీద కూర్చుని మేస్టారు పాఠం చెప్తుంటే మీరు ఆ పాఠం వింటూ ఉంటారు. ఆ పాఠం వింటున్నప్పుడు కూడా గంట సేపు గురువుగారు చెప్పినటువంటి పాఠంలో ఎంతసేపు వచ్చినటువంటి పాఠాన్ని మన మనసు గ్రహించగలిగిందన్న విషయంలో నిర్ధారణ కష్టం. కానీ హనుమ అలా నేర్చుకోలేదు పాఠాన్ని. ఆయన నేర్చుకున్నది సూర్యోదయానికి బయలుదేరుతారు గురువుగారు, సూర్యనారాయణుడు. ఆయన కూర్చుని పాఠం చెప్పను అని చెప్పారు, ఎందుకంటే కూర్చుని పాఠం చెప్తే లోకానికి ఇబ్బంది. ఆయన అదే వేగంలో వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోవడం కూడా ఏదో ఇక్కడి నుంచి పోనీ ఏ విజయవాడ వెళ్ళడం కాదు, ఈ బ్రహ్మాండాలన్నింటినీ చుట్టి వస్తాడు. అంత వేగంతో వెళుతున్నవాడు చెప్పినటువంటి మాట వినడం కష్టం. పైగా ఎప్పుడూ ఒకలా ఉండేవాడు కాడు. ఉదయం బయలుదేరినప్పుడు దగ్గరగా నిలబడి వినొచ్చు, మధ్యాహ్నం ఆయనకి దగ్గరగా వెళ్ళి వినడం సాధ్యం కాదు, మార్తాండుడై ఉంటాడు. సాయంకాలం ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన తేజస్సుని భరించడం కష్టం, అరుణకాంతులు. అటువంటి సూర్యనారాయణమూర్తి ప్రాతకాలమునందు బయలుదేరి సాయంకాలం వరకు వెళ్ళినటువంటి ఆ గమనంలో సూర్యుణ్ణి అనుగమించి వెడుతూ పాఠం నేర్చుకున్నారు. సాధారణంగా సభ యందు ఏం చేస్తారంటే వక్తకి ఎదురుగుండా కూర్చుంటారు. ఎందుకని అంటే వక్తకి ఎదురుగుండా కూర్చుంటే ఆయన ముఖం కనపడుతుంటే చెప్తున్న మాటని పట్టుకోవడం తేలికవుతుంది. అది ఒక విద్య. అలా ముఖాన్ని చూస్తూ వినడం వల్ల ఎక్కువ విషయాన్ని పసిగడుతుంది, మనసుకు ఆ శక్తి ఉంటుంది. కానీ అలా కూర్చుని వినడానికి అవకాశం లేదు. అలాగని గురువుగారి పక్కన నిలబడి గురువుగారితో పాటు పరిగెడుతూ వినడం అనేటటువంటిది కుదరదు, ఎందుకంటే 2 చెవులతో వినడానికి కుదరదు అప్పుడు. కాబట్టి గురువుగారికి పృష్ఠభాగం చూపించకూడదు. గురువుగారికి ముందు నిలబడి వెనక్కి సమానంగా సూర్యుడితో పరిగెడుతూ ఆయన తేజస్సు తట్టుకుంటూ ఒక్క విషయాన్ని విడిచిపెట్టకుండా 4 వేదములు 9 వ్యాకరణములు నేర్చుకున్నాడు ఆయన. ఇది హనుమ యొక్క వైభవం. అలా వినగలగాలి, అలా నేర్చుకోవాలి అంటే ఆయనకి ఎంత శ్రద్ధ భక్తి ఉండి ఉంటాయో మీరు ఆలోచించండి. ఆయన కూడా ఒక మాట అనొచ్చు, అందరిలా నేర్చుకుంటాను కానీ ఇలా పాఠం చెప్తే నేను ఎక్కడ నేర్చుకుంటానండి అని. లోకంలో ఎన్నో అవతారములు ఉన్నాయి. హనుమ యొక్క అవతారము మాత్రమే అంత వైశిష్ట్యం పొందడానికి కారణం అసలు గురువుగారి దగ్గర పాఠం నేర్చుకోవడంలోనే అంత శ్రమ కోర్చి నేర్చుకున్నాడు ఆయన. అంత కష్టపడి పాఠం నేర్చుకున్నాడు. మీరు కొంచెం జాగ్రత్తగా హనుమ జీవితాన్ని గమనించండి. ఆయన పుట్టగానే ఆకాశానికి ఎగిరిపోయారు, సూర్యుణ్ణి చూసి పండని. ఆకాశానికి ఎగిరి అక్కడి నుంచి కొడితే ఇంద్రుడు వజ్రం పెట్టి ఎడమ దవడ విరిగి కింద పడ్డారు. ఆ తరువాత దేవతలందరూ వచ్చి ఎన్నో శక్తులను ధారపోశారు. ఇన్ని శక్తులు పొందినటువంటి హనుమ తన జీవితంలో ఎప్పుడైనా 1 గంట విశ్రాంతి తీసుకున్నట్టుగా మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చదివారా? హనుమ ఓ 2 నెలలు పడుకున్నారండి అని మీరు ఎక్కడైనా విన్నారా? ఉండదు. అసలు లోకంలో ఎవ్వరూ చెయ్యడానికి కూడా సంకల్పం చెయ్యనటువంటి దుష్కరమైన కార్యములనన్నింటినీ కూడా ఈయేష అంటారు మహర్షి. ఆయన ఒక్కరే సంకల్పిస్తారు. 100 యోజనముల సముద్రాన్ని ఎవరు దాటుతారు అన్నారనుకోండి, నేను అంటారు ఆయన. సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకి వెళ్ళి అందరూ రాక్షసులు, తానొక్కడే రామభక్తుడు. నిర్భయత్వంతో రావణుడితో మాట్లాడి అంత వేగంతో తిరిగి వస్తారు. ఆయన జీవితం మొత్తం మీద ఇంత బలవంతుడు, ఇంత శక్తివంతుడు, ఇంతటి పండితుడు, ఇంతటి వ్యాకరణవేత్త, ఇంతటి బుద్ధిమతాంబరిష్టం తన కొరకు చేసుకున్న పని అన్నదాన్ని ఒక్కదాన్ని నాకు చూపించండి. హనుమ తన కొరకు తాను ఈ పని చేసుకున్నారండి. తన బలంతో, తన బుద్ధితో
నా కొరకు అని హనుమ చేసుకున్నది ఇది ఉన్నది అన్నదొక్కటి నాకు చూపించండి. ఉండదు. మీరు ఎన్ని గ్రంథాలు వెతికినా హనుమ తన కొరకు చేసుకున్నది అన్నది ఒక్కటి తనకి ఉండదు. ఆఖరికి ఆయన పెళ్లి కూడా ఎందుకు చేసుకున్నారంటే తన కొరకు కాదు. కామప్రచోదనం లేనటువంటి వ్యక్తి, స్త్రీ యందు అస్సలు సంగము లేనటువంటి వ్యక్తికి భార్యగా ఉండి ఆయనతో కలిసి యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలని కోరుకున్నటువంటి సువర్చలకి అటువంటి భర్త ఆయన ఒక్కరే కాబట్టి, ఇంద్రియములను గెలిచినవాడు కాబట్టి సువర్చలని వివాహం చేసుకున్నారు. ఆయన పెళ్లి కూడా ఆయన కోసం చేసుకున్నది కాదు. అందుకే రామార్థం వానరార్థంచ చికీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరం పారం నిష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి అంటారు మహర్షి. తన కొరక సముద్రం దాటింది, తన కొరక చీపురు కట్టలతో దెబ్బలు తిన్నది, తన కొరక రావణాసురుణ్ణి ధిక్కరించింది, తన కొరక సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి అంత బతిమాలుకుని ఆ ఉంగరాన్ని ఇచ్చి ఆవిడికి శోకం చల్లార్చింది, తన కొరక యుద్ధంలో రామచంద్రమూర్తిని భుజాల మీద కూర్చోబెట్టుకుని అన్ని బాణపు దెబ్బలు తిన్నది. ఇన్ని చేసినటువంటి వ్యక్తి చిట్ట చివరికి అయ్యా నిన్నెక్కడ కూర్చోపెట్టమంటావు అని కూడా అడగవలసిన అవసరం రాలేదు. అలా కుర్చీలో కూర్చోండి అని కూడా చెప్పవలసిన అవసరం రాలేదు. ఎక్కడ కూర్చున్నారంటే రామచంద్రమూర్తి యొక్క పాదముల దగ్గర నేల మీద కూర్చుని ఇలా నమస్కారం చేస్తూ రామపాదములు చూస్తూ ఉంటాడు ఆయన. ఆయనని పొగిడితే ఆయన రాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడెక్కడ రామనామ సంకీర్తన జరుగుతుందో అక్కడక్కడ ఆయన వస్తారు. హనుమత్ కథ వినని వాళ్ళు ఉండరు. నేను ఎక్కడో ఏదో పురాణంలోంచో కావ్యంలోంచో ఒక విశేషాన్ని ఉటంకిస్తే మీకంత పరిచయం ఉండొచ్చు ఉండకపోవచ్చు అని నేను హనుమ యొక్క వైభవాన్ని మీతో ఉటంకించాను. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు తెలియని పిల్లలు ఇందులో ఉన్నారని నేను అనుకోవట్లేదు. కానీ దాని నుండి మీరు ఏమైనా గ్రహిస్తే మీకు జడత్వం లేదని గుర్తు. హనుమత్ కథ తెలుసుకోవడం కేవలం హనుమత్ కథని తెలుసుకోవడం వరకే పరిమితమైతే వాడు జడుడు అని గుర్తు. హనుమ అంత కష్టపడి చదువు నేర్చుకున్నారు. నువ్వు పెట్టుకున్న అలారం కొట్టినప్పుడు నువ్వు లేవలేకపోతే నిన్నేమనవలసి ఉంటుంది? తెల్లవారుజామున 4 గంటలకి లేచి చదువుకోవాలనుకున్నావు. 4 గంటలకి లేచి చదువుకోవాలని సంకల్పం చేసుకున్నది నువ్వే. 11 గంటలకు పడుకుంటానని సంకల్పం చేసుకున్నది నువ్వే. 11 గంటలకు పడుకున్న వాడివి 4 గంటలకి నోరు చైతన్యము లేనటువంటి ఒక యంత్రం 4 గంటలకి నువ్వు శబ్దం చేసి నన్ను లేపు అంటే ఏదైనా ఒక భయంకరమైన అమంగళకరమైన ధ్వనితో మిమ్మల్ని నిద్ర లేపకూడదని ఘంటానాదం చేస్తే దేవతలకి ఆహ్వానం కాబట్టి దేవతల యొక్క అనుగ్రహం చేత మీరు వృద్ధిలోకి రావాలని ఒక నోరు లేని యంత్రం ఆ సమయానికి ఖచ్చితంగా అన్ని గంటల అన్ని నిమిషాల అన్ని సెకండ్లకి గంట కొట్టి మిమ్మల్ని నిద్ర లేపితే తానే పెట్టుకున్నవాడు లేవడం మానేసి అలారాన్ని నొక్కేసి పడుకుని నిద్రపోయిన వాడికి హనుమత్ కథ తెలుసుకోవడం వల్ల వచ్చే ఉపయోగం ఏముంటుంది? వాడు జడుడు. వాడి జీవితంలో వృద్ధిలోకి రావాలి అని సంకల్పం చేస్తే ఎలా రాగలడు? సంకల్పం చెయ్యడం ఒకెత్తు, సంకల్పానికి తగినటువంటి స్వరూపాన్ని ఉపాసన చెయ్యడం ఒకెత్తు. నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావో దానికి తగినటువంటి స్వరూపాన్ని నీకు ఆదర్శంగా నువ్వు ఉంచుకోవాలి. అందుకే జీవితంలో అలసట లేకుండా బాగా వృద్ధిలోకి రావాలనుకున్న వాళ్ళందరూ చెయ్యవలసింది ఏది అంటే స్వామి హనుమ యొక్క మూర్తిని పెట్టుకుని ఉపాసన చెయ్యాలి. ఆయనకి నమస్కారం చేస్తూ ఉండాలి. స్వామి నువ్వు ఎంత అలసట అన్న 4 అక్షరాలు దగ్గరికి రాకుండా అంత గొప్పగా ప్రవర్తించగలిగావో మేము కూడా అలసట అన్న మాటని పక్కన పెట్టి సంకల్పం చేసిన కార్యక్రమము పూర్తయ్యేంత వరకు అకుంఠిత దీక్షతో నిలబడగలిగినటువంటి ప్రజ్ఞాపాఠవాల్ని మాకి అని అత్యంత ఉత్సాహంతో నిలబడగలిగినటువంటి స్థితిని మీకు మీరు కల్పించుకోవాలి. ఒక మనిషి జీవితంలో దేనివల్ల వృద్ధిలోకి వస్తాడు? సంకల్పము తానుగా మారుట అని ఒకటి ఉంటుంది. ఉదాహరణకి ఇనప ముక్క ఉంటుంది, అయస్కాంతం ఉంటుంది. ఇనప ముక్క కూడా అయస్కాంతం అయిపోతుంది. ఎప్పుడైపోతుంది? అయస్కాంతానికి వేసి ఇనప ముక్కని బాగా రుద్దారనుకోండి, కొంతసేపటికి ఇనప ముక్క అయస్కాంతమై తాను కూడా ఇంకొక సూదిని ఆకర్షిస్తుంది.
కానీ నేను అయస్కాంతం అవుదాము అని ఒక ఇనప ముక్క అనుకుంది. తనని అయస్కాంతం చేయడానికి ఇంకొక అయస్కాంతం పక్కనుంది. రుద్దుకోవడం ఒక్కడానికి మాత్రం ఇనుము సిద్ధపడలేదు. అయస్కాంతం కాగలదా? కాలేదు. సంకల్పము చెయ్యడము ఎంత గొప్పదో సంకల్పము తానుగా మారుట అంత గొప్పది. అందుకే మనకి శాస్త్రంలో ఎప్పుడూ ఏం చెప్తారంటే, నేను ఈ పుస్తకాన్ని చదివాను అని అనవద్దు, నేను ఆ గ్రంథముగా మారాను అని చెప్పమంటారు. అందుకే ఆయన నడిచే రామాయణం అండి అంటారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏది చేస్తున్నా శ్రీరామాయణంలో చెప్పబడినటువంటి విషయాన్ని ఆదర్శంగా తీసుకుని దాన్ని ఆచరణలోకి తీసుకొస్తాడు. కొందరు మహానుభావులు ఉన్నారు, గుండెపోటు వచ్చి వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్ళిపోతుంటే వాళ్ళని చూడడం కోసం ఏదో ఊరు నుంచి వచ్చారు. వస్తే ఒక్కసారి ఆగి కొడుకు రెక్కల కింద చెయ్యేసి కారు ఎక్కించేస్తుంటే ఆగి, అయ్యా ఎక్కడి నుంచి వచ్చారు అంటే, అయ్యా మేము రాజమండ్రి నుంచి వచ్చామండి. నన్ను చూడడానికి వచ్చారా? మంచిదే, కానీ అనారోగ్యంగా ఉంది, హాస్పిటల్కి వెళుతున్నాను, ఏమనుకోకండి అని చెప్పి కారు ఎక్కి వెళ్ళిపోయి హార్ట్ అటాక్తోనే చనిపోయిన వ్యక్తులు ఉన్నారు. అది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఆ కారులో కూర్చున్న తరువాత కొడుకు అడిగాడు, నాన్నగారంటే హార్ట్ అటాక్ వచ్చింది, మీకు ఒంట్లో బాగుండకపోయినా కూడా ఇన్నాళ్ళు వచ్చిన వాళ్ళని పలకరించారు, హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు కూడా వచ్చిన వాళ్ళని పలకరించి కారెక్కలా అని అడిగితే ఆయన అన్నారు, పూర్వభాషీచ రాఘవ, రామాయణం ఊరూర తిరిగి చెప్పానురా, కనపడ్డ వాళ్ళని ముందు పలకరిస్తాడు రామచంద్రమూర్తి. రామాయణం ఇంతమందికి చెప్పిన నేను నా ఎదురుగుండా వచ్చిన వాణ్ణి, తెలుసున్నవాణ్ణి, పాపం నా కోసమని అంత ప్రయత్నపూర్వకంగా శ్రమపడి ఇంటికి వస్తే పలకరించకుండా ఎలా వెళ్ళిపోనరా, అందుకు పలకరించానన్నారు. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారని మహానుభావుడు రామాయణ ప్రవచనం చేసి ప్రబోధం చేసి ఆయనే నడిచే రామాయణంగా మారారు. తాను చెప్పడం వేరు, తాను ఆ వస్తువుగా మారడం వేరు. చెప్పడం అందరూ చెప్తారు, పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ. ఇంకోడికి చెప్పమంటే ప్రతివాడు వ్యాసుడు, ప్రతివాడు పరాశరుడే. కానీ నువ్వు చెప్పిన దాంట్లో నువ్వెంత ఆచరిస్తావన్న దాన్ని బట్టే నువ్వు ఆ ఆదర్శంగా తీసుకున్న వస్తువుగా మారడం అనేటటువంటిది సిద్ధిస్తుంది. నేను ఇది చదువుతాను, నేను ఇది అవుతాను అని సంకల్పం చెయ్యడం ఒకెత్తు, పేరు పక్కన వచ్చేటటువంటి 4 అక్షరాలకి తగినటువంటి రీతిగా తాను అలా పిలిపించుకోవడానికి పరిపూర్ణమైనటువంటి అర్హత పొందినటువంటి వ్యక్తిగా తయారు కావడానికి బయట చదువు ఎంత ముఖ్యమో ఇన్నర్ పర్సనాలిటీ అంటారు, లోపల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడం అంత అవసరం. మీకు మీ లెక్చరర్సు, మీ ప్రొఫెసర్సు పాఠాన్ని చెప్తారేమో, పుస్తకాల్లో ఉన్న విషయాన్ని మీకు బోధ చేస్తారేమో, మీ ఇన్నర్ పర్సనాలిటీని మాత్రం వాళ్ళు తీర్చిదిద్దలేరు. ఒక వయస్సు దాటిపోయిన తరువాత మీ ఇన్నర్ పర్సనాలిటీని తీర్చిదిద్దుకోవడానికి దానికి కర్తవ్య దీక్ష వహించవలసినటువంటి విషయము మీ చేతులలోనే ఉంటుంది. దానికి కొన్ని సాధనములు ఉంటాయి. ఒక గోడ కట్టాలి అనుకున్న వ్యక్తి, నా దగ్గర ఇటకలు ఉన్నాయంటే గోడ తయారవదు, ఒక్క సిమెంట్ ఉంది అంటే గోడ తయారవదు. ఇటకలు ఉండాలి, సిమెంటు ఉండాలి, ఇసుక ఉండాలి, నీళ్లు ఉండాలి, కట్టేటటువంటి తాపి మేస్త్రి ఉండాలి. అన్నీ ఉంటేనే గోడ వస్తుంది. అలాగే కేవలం నేను బీటెక్ అనిపించుకోవడం వల్ల అతను ఇంజనీర్ అని నేను అనుకోను. ఒక వ్యక్తి ఎంబీబీఎస్ అయితే అతను డాక్టరు అని నేను అనుకోను. ఎందుచేత అంటే ఒక డాక్టర్ అనిపించుకోవడానికి ఒక ఇన్నర్ పర్సనాలిటీ ఉండాలి. ఒక ఇంజనీర్ అనిపించుకోవడానికి కొన్ని పర్సనల్ ట్రీట్స్ ఉండాలి. ఏ వృత్తిలో మీరు ఉండనివ్వండి, ప్రత్యేకించి వృత్తి విద్యలు చదువుకునేటటువంటి విద్యార్థులు, ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళు, మెడిసిన్ చదువుకునే వాళ్ళకి ప్రత్యేకించి ఉండి తీరవలసినటువంటి లక్షణములు కొన్ని ఉంటాయి. నేను అందుకే మీతో జడము అన్న మాటతో ప్రారంభం చేశాను. తెలియకపోవడం తప్పు కాదు, కానీ విషయం తెలుసుకునే అవకాశం వచ్చినప్పుడు దానికి ప్రతిస్పందించి ఆచరించడానికి సిద్ధపడకపోవడం మాత్రం నేరమే, ఖచ్చితంగా దోషమే. ఎందుచేత అంటే ఇవాళ నేను సమాజంలో బాగా గమనిస్తున్నటువంటి విషయం, నేను సమాజంలో ఒక సామాన్యమైనటువంటి పౌరుణ్ణి.
నేను ఎంతో మందితో ప్రతిస్పందిస్తూ ఉంటాను, ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను, కాబట్టి నాకు తెలుసు విషయాలు. మీరు చూడండి, రైల్లో మీరు హఠాత్తుగా ఎక్కుదామంటే తత్కాల్, మీరు ఒక దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుందామంటే శీఘ్ర దర్శనం. ఎక్కడికైనా ఇవాళ రేపు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, హాస్పిటల్స్కి వెడితే నిర్మోహమాటంగా డాక్టర్లు కొంతమంది స్పీడ్ కన్సల్టేషన్ 200 రూపాయలు. వాట్ డస్ దట్ మీన్? ఒక డాక్టర్ అనేటటువంటి వాడు ఆయన దృష్టిలో గోరు చుట్టూ వచ్చిన వాడైనా ఎవరైనా తన ముందు ఉన్నాడు అంటే ఒక వరుస క్రమంలో టోకెన్ ఇచ్చాడంటే అందరినీ చూడవలసి ఉంటుంది. వైద్యుడు నిర్ణయించాలి ఎవరిని స్పీడ్గా చూడాలి అన్నది. డబ్బున్న పేషెంట్ నిర్ణయించుకుంటే డబ్బుచ్చుకుని స్పీడ్ కన్సల్టేషన్కి అలౌ చేసే డాక్టర్ లోకంలో డాక్టరా? ఇన్నర్ పర్సనాలిటీ చచ్చిపోయి కీర్తిని తాకట్టు పెట్టి డబ్బు కమ్ముకున్నవాడు వాడు డాక్టర్ అవాడు. వాడు స్పీడ్ కన్సల్టేషన్ ఏంటండి? అసలు ఆ బోర్డు బయట పెట్టుకున్నందుకు సిగ్గుతో చచ్చిపోదు. తనకి ఒక నైపుణ్యం ఉంది కాబట్టి ఒక ఆర్థోపెడిషియన్ డాక్టర్ స్పీడ్ కన్సల్టేషన్ బోర్డు పెడితే అంతకన్నా అన్యాయమైన విషయం ఇంకోటి ఉందా? అందరూ కాళ్ళు విరిగిపోయిన వాళ్ళే, అందరూ చేతులు విరిగిపోయిన వాళ్ళే. ఒక ఆర్థోపెడిషియన్ దగ్గరికి వచ్చారు అంటే అలా వెడుతుండగా ఎక్కడో ప్రమాదం జరిగి కాలో చెయ్యో విరిగిపోయిన వాడు వస్తాడు. అందులో 100 రూపాయలే ఇచ్చి చూపించుకోగలిగిన వాళ్ళు 10 మంది ఉంటే 200 రూపాయలు స్పీడ్ కన్సల్టేషన్కి కట్టగలిగినటువంటి వాడికి వేలు మీద గోరు కొంచెం విరిగితే 200 కట్టాడని ముందు చూస్తావా? ఎముక విరిగిపోయి బయట బాధపడుతూ కూర్చున్నవాడు 100 రూపాయలు ఇచ్చాడని గంట తర్వాత చూస్తావా? కాల్సనా నీ చదువు దేనికది? డాక్టరు ఆ డాక్టరు హనుమని ఉపాసన చేసి నేర్చుకోవాలి. ఇది కాదు నా బ్రతుకు, ఇలా కాదు నేను జీవించవలసింది, ఇది తప్పు. నేను నిర్ణయించాలి ఎవరిని స్పీడ్గా అటెండ్ అవ్వాలి అన్నది. నేను ఆయన నెత్తురోడిపోతున్నాడండి, 5 చోట్ల ఎముకలు విరిగిపోయాయి అంటే 200 ఇచ్చిన వాళ్ళు 5 ఉన్నారు, వాళ్ళు అయ్యాక నేను చూస్తానడం కాదు. తాను గబగబా బయటికి వచ్చి అక్కడే బల్ల మీద పడుకోపెట్టి చూసిన వాడెవరో ఆయన ఆర్థోపెడిషియన్, ఆయన డాక్టర్. స్పీడ్ కన్సల్టేషన్ బోర్డు పెట్టుకున్నవాడు ఆర్థోపెడిషియన్నే, నిజంగా ఆర్తితో బయటికి వచ్చి చూసినవాడు ఆర్థోపెడిషియన్నే. ఒక డాక్టర్ కూడా శాశ్వతంగా ఉండడు, డాక్టర్ కూడా కాలగర్భంలో కలిసిపోవలసింది. కానీ ఎంత కీర్తిని మీరు సంపాదించారు, ఎంత గౌరవంగా మీరు బ్రతకగలిగారు, మీరు ఏ సిద్ధాంతానికి కట్టుబడగలిగారన్నది మీకు గౌరవాన్ని తీసుకొస్తుంది, మిమ్మల్ని కన్నవాళ్ళకి కీర్తి తీసుకొస్తుంది, సమాజం అంతా ఎంతో సంతోషంగా మిమ్మల్ని గౌరవిస్తుంది. నేను ఉన్న ఊళ్ళో కాకినాడలో డాక్టర్ ఐవి రావు గారిని ఉన్నారు, డైరెక్టర్ ఆఫ్ మెడిసిన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేశారు. వారు రిటైర్ అయిపోయినప్పుడు పదవీ విరమణ చేసినప్పుడు ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్స్ ఆయనను ఆహ్వానించాయి. అయ్యా మీకు 1,00,000 రూపాయలు ఇస్తాం, కొన్ని గంటలు వచ్చి కూర్చోండి చాలు మీరు మా హాస్పిటల్లోని. అపర ఈశ్వరుడు ఆయన. ఇలా నాడి పట్టుకుంటే చెప్పగలరు. టెస్ట్ కూడా చేయకముందే వచ్చిన వ్యక్తికి ఎక్కడ ఏ అనారోగ్యం ఉందో చెప్పగలిగినటువంటి దిట్ట. ఆంధ్రదేశంలో నేను స్వయంగా అటువంటి అనుభవాన్ని పొందాను. నేను ఒకప్పుడు హైదరాబాద్లో ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నా భార్య గురించి ఆయన అడిగారు నన్ను, మీరు ఎవరికి చూపిస్తారని అడిగారు. కాకినాడలో ఐవి రావు గారు చూస్తుంటారండి అన్నాను. వెంటనే కూర్చున్న డాక్టర్ గారు లేచి నిలబడి నమస్కారం చేశాడు. చేసి అన్నారు, ఐవి రావు గారా, ఆయన దైవాంశ సంభూతుడండి, ఆయన ఈశ్వరుడు. ఆయనకి చూపించిన తర్వాత ఇక మాకెందుకు చూపించారు, అసలు ఆయన చెప్పిన తర్వాత ఇంకొకరికి చెప్పక్కర్లేదన్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్ 1,00,000 ఇస్తామంటే అక్కర్లేదని మా తండ్రి గారు డాక్టర్గా ఉన్న రోజుల్లో ప్రసూతి వైద్యాని కోసం అని చెప్పి వచ్చినటువంటి వాళ్ళు తగినంత ధనం లేకపోతే అన్నం వండి పథ్యం పెట్టి వాళ్ళకి బిడ్డ పుట్టిన తర్వాత మా నాన్నగారి కారులో వాళ్ళని ఇంటికి పంపించేవారు. అటువంటి నాన్నగారి కడుపున పుట్టానని మీరు నమ్ముతారా? ఎప్పుడైనా కాకినాడ వచ్చి చూడండి, మీకు ఆదర్శంగా ఉండడానికి నేను చెప్తున్నాను. ఆయన ఇవాళ ఉదయం వేళ ఒక 2 గంటల సేపు కూర్చుని ప్రాక్టీస్ చేస్తారు. ఆ 2 గంటల సేపు ఆయన అపాయింట్మెంట్ పొందిన వాళ్ళని చూడ్డానికి ఆయన ఎంచుకున్న ప్రదేశం ఏదో తెలుసా అండి? వాళ్ళ నాన్నగారు కూర్చున్నటువంటి ఒక కొయ్య కుర్చీ, అందులో ఒక తలగడ దిండు కూడా ఉండదు. ఇప్పుడు నాకు వేసినటువంటి ఆసనం లాంటి ఆసనం కాదు. ఆయన కోరుకుంటే
1,00,000 ఆసనం తీసుకొచ్చి ఆయనకి వేస్తారు. నా తండ్రి గారు నన్ను ఎంతో కష్టపడి కని పెంచి పెద్ద చేసి నువ్వు సమాజానికి పనికొచ్చే డాక్టర్ కావాలని అభిలషించారు. నా తండ్రి గారి కోరిక తీరాలని ఆ కొయ్య కుర్చీలో కూర్చుని, ఒక కొయ్య బల్ల ఉంటుంది ఆయన ముందు, కనీసం పెద్ద టేబుల్ కూడా కాదు, కేవలం ఒక కొయ్య బల్ల, ఎప్పుడో వాళ్ళ నాన్నగారి కాలంలో వాడినటువంటి ఒక స్టూలు, పైన గోడకి వాళ్ళ నాన్నగారి ఫోటో ఉంటుంది. అక్కడ కూర్చుని ఆనాడు వాళ్ళ నాన్నగారి ఎక్స్రే చూడాలంటే లేచి వెళ్ళి గోడ దగ్గర వెలుతురులో చూసేవారు. ఇప్పటికీ ఐవీ రావు గారు అలాగే కూర్చుని అక్కడే 2 గంటలు వైద్యం చేసి డబ్బున్న వాళ్ళకి డబ్బు లేని వాళ్ళకి, అదే అంటారు ఇప్పటికీ, ఆయన 1000 రూపాయలు కన్సల్టేషన్ ఫీజు పెట్టినా 6 నెలల అపాయింట్మెంట్ దొరకదు. కానీ ఎప్పుడూ ఆ 100 రూపాయలే. ఎందుకని అంటే అది కూడా ఒక నియంత్రణ కోసం, ఒక శ్రద్ధ కోసం. లేకపోతే ఐవీ రావు గారికి చూపించుకున్నామని అయినవాడు కానివాడు కూడా బయలుదేరుతాడే. అంత మర్యాదతో వైద్యం చేసి రాత్రి అయ్యేటప్పటికే 80 సంవత్సరముల వృద్ధురాలు, ఇప్పుడు లేరు, వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి కూర్చుని, అమ్మా బాగున్నావా, అన్నం తిన్నావా అని వాళ్ళ అమ్మగారి కాళ్ళు పట్టి వాళ్ళ అమ్మగారిని కాసిన పాలు తాగమని, ఒరే ఇవాళ కోడలు బొబ్బట్లు చేసిందిరా, ఓ బొబ్బట్టు తిందామంటే షుగర్ అని భయపడి తినలేదురా అంటే, అమ్మ నేను ఉన్నాను కదా నీకెందుకు తినేయి అని అమ్మకి బొబ్బట్టు ముక్కలు విరిచిపెట్టి షుగర్ తగ్గిపోవడానికి మళ్ళీ ఓ ట్యాబ్లెట్ వేసి తాను పడుకుని, తెల్లవారుజామున ఆయన అభిషేకం చేసుకుని అభిషేక తీర్థం తెచ్చి అమ్మగారు స్నానం చేశాక పుచ్చుకోవడానికి అక్కడ పెట్టి, హాస్పిటల్కి స్టెప్ పట్టుకుని ఆయన స్టెటస్కోప్ పట్టుకుని నడిచి వెళ్ళిపోతుంటారు విజయ నర్సింగ్ హోమ్కి. ఇప్పటికీ సాయంకాలం 4 గంటలకి నేను ఎప్పుడైనా ఆఫీస్ బాల్కనీలో నిలబడితే ఇలా తలెత్తితే మీరు నమ్మండి నేను చెప్తున్న మాట, రిక్షాలాగే వాళ్ళ దగ్గర నుంచి రోడ్డు పక్క కూర్చున్న ముష్టి వాళ్ళ వరకు ఆయన నడిచి వెడుతుంటే లేచి నిలబడి నమస్కారం చేస్తారు. వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలని ఇలా తలొంచుకుని ఆ చేతిలో స్టెప్ పట్టుకొని అలా నడుచుకుంటూ విజయ నర్సింగ్ హోమ్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి లోపల కూర్చుని అక్కడ ఆయన ట్రీట్మెంట్ ఇస్తారు. అది జీవితం అంటే, అది మర్యాద అంటే, అది గౌరవం అంటే. అందుకే ఐవీ రావు అన్న 5 అక్షరాలు సాక్షాత్ పంచాక్షరీ మహామంత్రం అంత సంతోషిస్తారు కాకినాడ వాసులు. తనని తండ్రి కన్న ఊరిలో జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, నన్ను కన్న ఊరు, నేను పెరిగిన ఊరు కాబట్టి నేను నా ఊరిని సేవిస్తాను నాకున్నటువంటి నైపుణ్యంతోనని మహానుభావుడంత కష్టపడి అక్కడ వైద్యం చేస్తున్నారు. అబ్దుల్ కలాం గారు, ఆయన కర్మ కాలిపోయిందా, మాజీ రాష్ట్రపతి, ప్రపంచ ప్రఖ్యాత విద్వాంసుడు. ఇవాళ ప్రపంచంలో ఆయన ఏ యూనివర్సిటీకి వెళ్ళి మాట్లాడుతున్నా కొన్ని వేల మంది విద్యార్థులు కాదు, ప్రొఫెసర్స్ కూడా చెవులు ఒగ్గి వింటారు. అటువంటి వాళ్ళు పిల్లలకి చెప్పాలి, పిల్లలు వృద్ధిలోకి రావాలి, వాళ్ళందరూ సమున్నతమైన స్థితిని పొందాలని ఆ వయస్సులో విశ్రాంతి తీసుకోకుండా పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం నాకెంత ఇష్టమో, భావి భారతం అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది. నా మాట నమ్మండి, మిగిలినటువంటి పనికిమాలిన రాజకీయ నాయకుల యొక్క ప్రసంగాలని అద్భుతంగా మొదటి పేజీల్లో వేసే పేపర్లకు విసిరవతల పారేయండి, త్రో దెమ్ అవుట్ ఆఫ్ యువర్ విండో. సరి అయినటువంటి పేపర్లు చదవండి. ఎప్పుడైనా అబ్దుల్ కలాం గారు చేసినటువంటి ప్రసంగ పాఠాన్ని, పూర్తి పాఠాన్ని చదవడం నేర్చుకోండి. ఒక్కొక్క మాట మాట్లాడితే ఎంత గొప్ప మాట మాట్లాడతారో. మొన్న ఒక చోట ఒక యూనివర్సిటీలో మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నారు, ఈ దేశం వృద్ధిలోకి రావాలి అంటే ఒక్క ఆస్కారం ఉంది. చిన్న చిన్న దేశాలు, ప్రపంచ పటంలో సూది పెట్టి చూపించవలసినటువంటి దేశాలు ఇవాళ ప్రపంచ పటాన్ని శాసిస్తున్నాయి అంటే ఆయిల్ రిసోర్సెస్ మీద వాటికి ఉన్నటువంటి కమాండ్. మనం కూడా ఉన్న ఆయిల్ రిసోర్సెస్ని వాడుకోవడం ఎంత జాగ్రత్తగా వాడుకోవలసి ఉంటుందో, అలాగే మనం దేశంలో ఉన్నటువంటి పనికి మాలినటువంటి మొక్కలుగా మనం భావించేటటువంటి ఆకుల నుండి మనం సహజమైనటువంటి ఈ తైలాన్ని, పెట్రోలు, క్రూడ్ మొదలైనటువంటివి తయారు చేయడంలో ఇన్నోవేటివ్గా విద్యార్థులు చదవడం నేర్చుకోవాలి. పిల్లలు అటువంటి ప్రయత్నం చేసిన నాడు ఎవరో ఒక్క విద్యార్థి వల్ల ఈ దేశం యొక్క మొత్తం స్వరూపమే మారిపోతుంది. ఎవరో ఒకళ్ళు ఇన్నోవేటివ్గా ఆలోచించగలిగినటువంటి దృక్పథాన్ని పెంచుకోండి. కేవలం ఒక గాటకి కట్టినటువంటి పశువు తాడు ఎంత దూరం వస్తుందో అంత దూరం తిరిగినట్టుగా మూసపోసిన జీవితాలు జీవించకండి.
ఈ దేశాన్ని దృష్టిలో పెట్టుకుని దేశ అభ్యున్నతి కొరకు మీ మేధాశక్తిని ఎంత ఉపయోగించుకోగలరో చూడండి. ఒక పక్కనేమో మహాపురుషులైన వాళ్ళు అంత గొప్పగా జీవిస్తున్నారు. ఇటువంటి మహాపురుషులు కోకొల్లలుగా ఉన్నారు లోకంలో. అంతంత గొప్పవాళ్ళు. డాక్టర్ శ్రీపాద పినాకపాణి ఇప్పటికీ నాకు కబురు చేస్తుంటారు, ఒక్కసారి రావాయా కోటేశ్వరరావు, నిన్ను చూడాలనుందని. ఎటువంటి మహానుభావుడు! విశాఖపట్నం మెడికల్ కాలేజీకి ప్రిన్సిపాల్ చేసి సంగీతంలో పరమనిష్ణాతులై ఇప్పటికీ శయ్య మీద ఉండి లేవలేనటువంటి స్థితిలో కూడా సంగీతంలో అటువంటి స్థాయిలో ఇప్పటికీ ఆయన స్వరాలు వేసి పాడుకుంటూ తరించిపోతూ అంతమంది శిష్యులు వచ్చి ఆయన్ని సేవిస్తుండగా 90 సంవత్సరములు దాటిపోయిన వయసులో కూడా పనికిమాలిన వాడిగా కాకుండా కొన్ని లక్షల మందికి పనికొచ్చేవారిగా జీవితాలు గడుపుతున్న మహాపురుషులు ఉన్నారు. కానీ మన పత్రికలకి కానీ మన టీవీ ఛానల్స్కి కానీ అలాంటి వాళ్ళు అక్కర్లేదు. వాళ్ళ గురించి మీకు చెప్పే ప్రయత్నం అవి అసలు చెయ్యం. ఏవి అక్కర్లేదో, ఎక్కడో ఎవడో నూతిలో పడిపోతే ఆ నూతిలో పడిపోయిన దాన్ని బ్రేకింగ్ న్యూస్ అని ఒక మాట, పడిపోయాడని 10 మాటలు, గంట సేపు మీకు చూపిస్తారు. చూసి మీరు పొందే ప్రయోజనం ఏ పాటిది మీరు ఆలోచించండి. మీకు మీరు రెసిస్టెన్స్ డెవలప్ చేసుకోకపోతే వెళ్ళిపోయిన సమయం మీకు రాదు. నేను అందుకే మీకు మనవి చేస్తున్నాను, నా ఆర్తిని మీరు సహృదయంతో అర్థం చేసుకోండి. సమయమే మిమ్మల్ని లోకంలో ఏది చేసినా వృద్ధిలోకి తీసుకొస్తుంది. నా ఒంట్లో ఓపిక ఉండగా నేను ఏది చేశానో అదే నాకు తృప్తి. నా ఒంట్లో ఓపిక అయిపోయిన తర్వాత నేను ఇది చేసి ఉంటే బాగుండేదనుకుంటే ఆనాడు నాకు తృప్తి లేకపోవచ్చు. నేను రాత్రి 2 గంటలకు పడుకుని ఉండవచ్చు, తెల్లవారుజామున 4:30కి లేచి ఉండవచ్చు. నిన్న రాత్రి 2:30 గంటలే పడుకున్న కారణం చేత నాకు చాలా నీరసంగా ఉండుండవచ్చు. కానీ ఈ సభ మళ్ళీ రాదు. మళ్ళీ నేను మీతో మాట్లాడడం అనేటటువంటి అవకాశం నాకు కలగదు. 4 మంచి మాటలు చెప్పడం వల్ల మీలో ఏ ఒక్కరికైనా ప్రతిస్పందన కలిగి ఇది ఉపకార బుద్ధితో మంచి మాట అన్న భావన మీలో కలిగి మార్పుకి కారణమైతే పరమేశ్వరుడు 50 ఏళ్ళు నన్ను బతికించి నాకు ఊపిరిచ్చినందుకు ధన్యత తప్ప నీరసంగా ఉందని పడుకుంటే నాకు వచ్చేది ఉంది. కాబట్టి మీరు ఆర్తితో గ్రహించండి. నేను ఏ స్వార్థంతో మీకు నేను ఈ బోధ చేయట్లేదు. పనికి మాలిన విషయాల మీద మీ దృష్టి పెట్టకండి. ఎన్ని అక్కర్లేని కార్యక్రమాలు నేను చూస్తూ ఉంటాను. విద్యార్థుల్ని ఎంతమంది ఎన్ని పనికి మాలిన కార్యక్రమాలు చూస్తూ ఉంటారో దానివల్ల భవిష్యత్ అంతా నాశనం అయిపోతూ ఉంటుంది. ఎవరో ఒక ఆవిడ, అవతలవాడెవడో తెలియదు, ఇక్కడ ఫోన్ మోగుతుంది, అక్కడికి మాట్లాడుతుంది. మీ టీవీ వాయిస్ తగ్గించండి అంటుంది. మీరెవరు, మీరేమిటి, ఏం చేస్తుంటారు, అవతలవాడు ఎవడో మనకి తెలియదు. ఇది అరగంట సేపు అక్కర్లేనిది విని 20 నిమిషాలు అడ్వర్టైజ్మెంట్లు చూసి పళ్ళు ఏం పెట్టి తోముకోవాలో, జుత్తు ఎంత పొడుగు సాగుతుందో ఏది పెట్టి రుద్దుకుంటే ఎంతసేపు చూసినా పళ్ళు జుత్తు ఈ రెండింటి మీద ఉండే అడ్వర్టైజ్మెంట్లే. ఇన్ని అడ్వర్టైజ్మెంట్లు చూస్తే మీకు పనికొస్తుందో పనికిరాదో, కోరుకున్నదో కోరుకోనిదో తెలియనటువంటి ఒక విషయాన్ని ఒక 5 నిమిషాలు చూపించడానికి అంత ఇంపార్టెంట్ టైం ఒకసారి మీకు పోతే మీరు ఇది కావాలి అనుకున్నది మీరు అవడం ఎలా సంభవిస్తుంది? తర్వాత ఏడిచి ప్రయోజనం ఉండదు. ఎందుచేత అంటే ఇవాళ మీకు తెలియదు పిల్లలు, కానీ మీ భవిష్యత్ అనేటటువంటిది ఎంత భయంకరంగా ఉంటుందో టైం దుర్వినియోగం అయిపోతే తెలియదు. కష్టపడి చదువుకున్నది ఇంటర్మీడియట్లోనూ ఎంసెట్లోనూ ఎవడు కష్టపడి చదివాడో వాడి స్థితి వేరు. అంత గొప్పగా చదువుకున్నవాడు యూనివర్సిటీల్లో ప్లేస్మెంట్లోకి వెళ్ళిపోతాడు, మంచి మంచి కాలేజెస్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి బాగా చదువుకోగానే 100% ప్లేస్మెంట్లో వాడు వెళ్ళిపోతాడు. వాడు చదువుకున్న 2 ఇయర్ ఇంటర్మీడియట్ కోర్సులో బాగా చదువుకున్నందుకు హిజ్ ఫ్యూచర్ ఈజ్ టేకెన్ కేర్ ఆఫ్. ఒక్కసారి ఎంసెట్లో సరిగ్గా పెర్ఫామ్ చేయనందుకు ఏదో ఒక పెద్ద ప్రఖ్యాతి లేని ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుని బయటికి వచ్చిన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు పడుతున్న ఆర్తి నాకెంతో తెలుసు. ఎంతమంది తల్లిదండ్రులు ఇవాళ నా దగ్గరికి వచ్చి ఏడుస్తూ మాట్లాడుతుంటారో. బయటికి వచ్చేస్తారు. ఇంటర్మీడియట్లో తనతో పాటు చదువుకున్నటువంటి విద్యార్థి నిష్కారణంగా 365 రోజులు క్రికెట్ ఆడుతూనే ఉంటారు. వాళ్ళకి అది అలవాటు, వాళ్ళకి దానివల్ల కోట్లు వస్తాయి, వాడు ఆడతాడు. నువ్వు ఎప్పుడు చూడాలో అప్పుడు చూడాలి. నువ్వు అదే పనిగా చూస్తూ కూర్చుంటే రేపొద్దున్న 6 సంవత్సరములు తిరిగేసరికి నీతో పాటు చదువుకున్నటువంటి విద్యార్థి 70 లక్షల రూపాయల కారులో గొప్ప ఐశ్వర్యవంతుడి కుమార్తెని తనకి భార్యగా స్వీకరించి గొప్ప అధికారి అయి డ్రైవర్ కారు నడుపుతుంటే వెనక సీట్లో తన భార్యతో కూర్చుని సిగ్నల్ లైట్ దగ్గర ఇంకా ఇంజనీరింగ్ అయిపోయినా కూడా సెటిల్ అవ్వక
ఇంకా ఎంఎస్ చదవడానికి అమెరికా వెళ్తాను నాన్నగారు మీకు ఉన్నదంతా ఖర్చు పెట్టిస్తారా అంటే తండ్రి ఏడుస్తూ తల్లి ఇంట్లో కూర్చుంటే సైకిల్ మీద సిగ్నల్ లైట్ దగ్గర వీడాగితే కారులో వాడాగుతాడు. వాడు గ్లాస్ దింపి ఎరా బాగున్నావా అని అడిగితే అప్పుడు తను పోగొట్టుకున్నది ఏమిటో తెలుసుకున్నా ఇక తాను హీ కెనాట్ రోల్ ఇట్ బ్యాక్, ఇక తీసుకురాలేడు, అయిపోయిందంతే. కాలము ఇక వెనక్కి రాదు. ఒక్కసారి కాలాన్ని మీరు ఉపయోగించుకోవలసిన సమయంలో సక్రమంగా ఉపయోగించుకున్నారా జీవితము సార్థకత. నిద్రపోవాలనుకున్నవాడు 6 గంటలు నిద్రపోతే లేచిన 18 గంటలు ఉత్సాహంగా ఉంటాడు. పడుకుందామని వెళ్ళిన తర్వాత పడుకోవడానికి కావలసిన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం మానేసి నిద్రపోవడానికి వెళ్ళిన వాడు అక్కర్లేని ఆలోచనలు పెట్టుకుని నిద్రపోకపోతే మరునాడు చెయ్యవలసిన పని కూడా చేయలేడు. ఎప్పుడు చెయ్యవలసినటువంటి పని అప్పుడు చెయ్యాలి. కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్ అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. మహాత్ములైనటువంటి వారికి క్రోధము ఒక్క కారణం చేతనే వస్తుంది అన్నారు ఆయన. ఎందుకు వస్తుంది? చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయంలో చెయ్యని వాడిని చూస్తే వస్తుంది. చేశాడు ఎవరికి కావాలి? చెయ్యవలసిన సమయంలో చెయ్యలేదు. ఈ కాలమంతా మీరు బాగా చదువుకోవలసినటువంటి కాలం. కానీ ఇవాళ దారుణాతి దారుణమైన స్థితి అంతా ఎక్కడుందంటే అసలు ఏ పిల్లల జీవితాలే తల్లిదండ్రుల యొక్క మనశ్శాంతికి కారకములో. ఇవాళ నాకు 40,000 రూపాయలు జీతం వస్తుండొచ్చు, నా భార్యకో 30,000 జీతం వస్తుండొచ్చు. మా ఇద్దరం కలిపి సంతోషంగా హాయిగా జీవితం గడపడానికి మాకేం లోట్లేదు. కానీ ఈ తృప్తి నాకెన్నాళ్ళు? నా కొడుకు ఇంటర్మీడియటో ఇంజనీరింగో చదువుకున్నన్నాళ్లే ఆ తృప్తి. వాడు ఇంజనీరింగ్ చదువుకోవలసిన రోజుల్లో సరిగ్గా చదువుకుని వాడు ఒక మంచి ఉద్యోగిగా సెటిల్ అవ్వకపోతే 70,000 కాదు, మేమిద్దరం కలిపి 1,00,000 రూపాయలు సంపాదించినా నాకు లోపల మనసు కొత్త ఉడికిపోతుంటుంది. అయ్యయ్యో ఇదిగొచ్చేసాడు, పిల్లాడు సెటిల్ అవ్వలేదు, ఎక్కడ ఓ ఉద్యోగం లేదు. చదువుకోవలసిన సమయంలో చదువుకోకపోవడం వల్ల బీటెక్లు చదివిన వాళ్ళు జెరాక్స్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి పిల్లలు నాకు తెలుసు. హైదరాబాద్ వెళ్ళి ఏదో కంప్యూటర్స్ నేర్చుకుంటాను నాన్నగారండి అంటే మీ అబ్బాయికి ఇంకా ఏం రాలేదా, మీ అబ్బాయికి ఇంకా ఏం రాలేదా అని అడుగుతుంటే సిగ్గుతో తల వంచుకొని తండ్రి ప్రావిడెంట్ ఫండ్ లోన్ పెట్టి కొడుకుని తీసుకెళ్లి హైదరాబాద్లో పెడితే వాడు ఎందులోనూ సెటిల్ అవ్వకుండా ఇంటికి తిరిగి వచ్చేస్తే వాడి తర్వాత సంవత్సరం చదువుకున్నటువంటి బీటెక్ వాళ్ళు కూడా ప్లేస్మెంట్స్లో మల్టీనేషనల్ కంపెనీస్లోనూ కార్పొరేట్ ఆఫీసెస్కి వెళ్ళి జాయిన్ అయిపోయి ప్రాజెక్టులు వచ్చేస్తే ఒకే ఒక సంవత్సరం వాడు చేసిన దోషానికి ఆ పిల్లవాడు ఉండిపోయి వాడు ఏడుస్తూ వాడి తల్లిదండ్రులు ఏడుస్తూ 10 మందిలోకి వచ్చి నిలబడలేక ఏమి కర్మ మిమ్మల్ని కన్నందుకు అపకీర్తి తల్లిదండ్రులకు. సమయాన్ని సక్రమంగా వాడుకోవలసిన సమయంలో వాడుకోని వాడు ఎంత గొప్ప ప్రజ్ఞావంతుడైనా దాని వలన ఉపయోగం ఉండదు. సమయాన్ని వాడుకోవడం అనేటటువంటిది ఎంతో ప్రధానమైనటువంటి విషయం. దీనితో పాటుగా మీ జీవితంలో ఒక విషయాన్ని బాగా నేర్చుకోండి. ఇవాళ మిమ్మల్ని పాడు చేసేటటువంటి వాటిని ఆపగలిగినటువంటి శక్తి కలిగినవి నాకు కనపట్టలేదు. ఇలా పిల్లల్ని పాడు చెయ్యొద్దు అని పాడు చేస్తున్న వాళ్ళని శాసించగలిగిన యంత్రాంగం నాకు కనపట్టలేదు. ఇలా సినిమా తీయొద్దని చెప్పగలిగిన వాడు లేడు, ఇటువంటి సీరియల్ ప్రసారం చెయ్యొద్దని చెప్పేవాడు లేడు, ఇటువంటి వ్యాసం రాయొద్దని చెప్పేవాడు లేడు, ఇటువంటి పుస్తకం ముద్రణ జరగకూడదని చెప్పేవాడు లేడు. కానీ మీకు మీరే జాగ్రత్త పడాలి. అటువంటి పుస్తకం చదవకుండా మీరు జాగ్రత్త పడాలి. అటువంటి ఛానల్ చూడకుండా మీరే రెసిస్టెన్స్ పెంచుకోవాలి. అటువంటి అక్కరలేని విషయాలు చూడకుండా మీరే రెసిస్టెన్స్ పెంచుకోవాలి. అంటే ఇది ఎంత దారుణమైనటువంటి విషయం అంటే నిజానికి తల్లిదండ్రులు ఉండి కూడా బిడ్డల్ని అనాథగా వదిలినటువంటి స్థితి ఇటువంటిదో ఇవాళ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి సమాజం చేస్తున్నటువంటి ఉపకారం అంతే స్థితిలో ఉంది. అయినా ఇంతకన్నా వేరొక మార్గం లేదు కాబట్టి నేను మీకే సలహా చెప్తున్నాను. మీకు మీరుగానే రెసిస్టెన్స్ బిల్డప్ చేసుకోండి. ఎవరో ఏదో మీకు ఇచ్చినటువంటి సందేశాలని నమ్మకండి. ఎన్హాన్స్డ్ లిజనింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. జీవితంలో వృద్ధిలోకి రావలసినటువంటి వాడికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏమిటో తెలుసా అండి? మొట్టమొదట మీరే ఒక నిర్ణయానికి వచ్చేసి అవతలవాడి మాట వినడం నేర్చుకోవద్దు. అవతల వారి మాటలు బాగా విన్న తర్వాత మీరు కూడా బాగా ఆలోచించిన తరువాత నిష్పక్షపాతంగా ఈ కార్యము సాధించడానికి ఇది ఇలా చేస్తే బాగుంటుందని నిర్ణయం చేయడం నేర్చుకోండి.
నేను చూస్తుంటాను ఇవాళ పిల్లలు చాలామంది ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పు ఎందుకు జరిగి ఉండవచ్చు అన్న పోస్ట్ మార్టం మీద శ్రద్ధ ఎక్కువ పెడతారు. ఆల్ రైట్, ఈ తప్పు జరిగింది, బట్ హౌ టు రెక్టిఫై ఇట్ ఇమీడియట్గా, దీన్ని మనం ఎలా దిద్దచ్చు, దిద్ది వెంటనే సాధ్యమైనంతగా ఈ కార్యక్రమాన్ని మనం ఎలా సఫలీకృతం చేయొచ్చు అన్నదాని మీద దృష్టి పెట్టండి. విమర్శించడానికి, రాళ్లు వేయడానికి ఒకటిగా నిలబడ్డం గొప్ప కాదు, కానీ ఒకరు చేసిన పొరపాటుని వేరొకరు దిద్దడానికి ఉండడమే విశాల హృదయం. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు ఎక్కడ నిలబడినా మీలో ఆ టెంపో పెంచుకోండి, ఆ సైకాలజీ పెంచుకోండి. టేక్ స్టాక్ ఆఫ్ ది సిచ్యువేషన్. ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్, స్టడీ ది సిచ్యువేషన్ వెరీ వెల్, మేక్ ఏ క్రిటికల్ అనాలిసిస్, try to come up to the situation, rise up to the occasion, answer the situation, counsel the people, make the program a grand success. అంతేకాని అది ఎందుకు పొరపాటు జరిగిపోయింది, అలా ఎందుకు తప్పు జరిగింది అన్నదాని మీద మీరు విమర్శ చేస్తూ కూర్చోడానికి, ఇది ఎందుకు పాడైపోయింది అని చెప్పడానికి మీకు ఈశ్వరుడు ప్రజ్ఞ ఇవ్వక్కర్లేదు. మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికాలో రైల్లో వెళ్ళిపోతున్నారు. ఆ రోజుల్లో బ్లాక్స్ని బయట నించోమనేవారు. బయట నిలబడి వెళ్ళిపోతున్నారు. ఆయన నిలబడి ఉండగా కుడికాలుకున్నటువంటి చెప్పు చటుక్కున జారిపోయింది. వెంటనే గాంధీ గారు ఎడంకాలు చెప్పు వదిలేశారు. పక్కనున్న వాళ్ళు అడిగారు, అయ్యా అదేమిటది, కుడికాలు చెప్పు పడిపోతే ఎడంకాలు చెప్పు వదిలేశారు ఎందుకన్నారు. కుడికాలు చెప్పు పడిపోయిన తర్వాత ఎడమకాలు చెప్పు నేను ఉంచుకున్నా ఉపయోగం లేదు. ఆ చెప్పు కుడికాలు దొక్కటి ఇంకొకటికి దొరికినా ప్రయోజనం లేదు. ఇక ఆ చెప్పు కోసం రైలు ఆపలేను కాబట్టి రెండో చెప్పు వదిలేస్తే రెండో దొరికిన ఇంకొకటికి ప్రయోజనం కలగచ్చు, అందుకే రెండో చెప్పు వదిలేశానన్నారు. అంత గొప్ప నిర్ణయం చేసుకోగలిగిన సమర్థుడు కనుకనే అంత రవియస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి అహింసా సిద్ధాంతంతో ఈ దేశమాత యొక్క దాస్య శృంఖలములను ఛేదించి సర్వసత్వాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా భారతదేశాన్ని ఆవిర్భవింపజేయగలిగాడు మహానుభావుడు. చిత్తశుద్ధి. సిచ్యువేషన్ని ఎప్పుడైనా బాగా అధ్యయనం చేయండి, ప్రిజడీస్కి లోను కాకండి. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారని కంచికామకోటి పీఠాధిపతులు, వారు ఎప్పుడైనా ఏదైనా మాట్లాడవలసి వస్తే, ఏదైనా మీరు ఒక మాట చెప్తే ఆయన మళ్ళీ మాట చెప్పడానికి కాసేపు కన్నులు మూసుకుని ఆలోచించేవారు. ఆలోచించి అప్పుడు జవాబు చెప్పేవారు. ఏదో అవతలవాడు చెప్పకముందే ఒక విషయాన్ని చూసి ముందు మీరే ఒక నిర్ణయానికి వచ్చేస్తుండడం. మీరే ఒక నిర్ణయానికి వచ్చేసారు కాబట్టి ఏమవుతుందంటే అవతల వారు చెప్పేటటువంటి విషయాన్ని వినడానికి ఇక మీ మనసు సిద్ధంగా ఉండదు. ఎందుకంటే నిర్ణయం అయిపోయింది మీ మనసులో. అయిపోయింది కనుక ఇంకా అవతల వారు చెప్పేది మీరు వినరు కాబట్టి ప్రతిఘటన. ఆ అవతలవాడు చెప్పేది వినేటటువంటి ఓర్పు నశించిపోయి అవతల వాళ్ళ మీద కోప్పడ్డం, అవతలవాడు చిన్నబుచ్చుకోవడం, ఇంకక్కడి నుంచి అలా కోప్పడ్డం, అలా నిర్ణయం చేయడం, అలా మాట్లాడడం మీ ఆభిజాత్యం అని మీరు అనుకుంటుంటారు. కానీ అది ఒక మనిషికి ఉండవలసిన లక్షణం కాదు. మీరు ఎప్పుడు అవతల వారి మాట ముందు బాగా వినండి. బాగా విన్న తర్వాత మీరు కూడా ఆలోచన చెయ్యండి. ఆలోచన చేసిన తర్వాత దిద్దుబాటు చెయ్యండి. అంటే ఇప్పుడు తప్పన్నది చేయని వాడు లోకంలో ఎక్కడ ఉంటాడండి? ఇన్ని మీకు చెప్పిన నేను కూడా తప్పు చేయొచ్చు, తప్పు చేస్తాడు. నో బడీ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఎ టోటల్ ఎంబాడిమెంట్ ఆఫ్ either ప్యూర్ గుడ్నెస్ ఆర్ ప్యూర్ బ్యాడ్నెస్. ఎవ్రీబడి ఈజ్ సపోజ్డ్ టు బి ది కంపోజిషన్ ఆఫ్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్. You are here only to rectify the bad and make the program a success. You should make him good. అందుకోసం మనం ఉన్నాం తప్ప అవతలవాడి చెడు పట్టుకుని రాపాడించడానికి మనం లేవు అని మీరు గుర్తించవలసి ఉంటుంది. అది సత్యమైతే మీరు ఎప్పుడూ కూడా అవతలవారు చెప్తున్నప్పుడు వారు ఎక్కడ పొరపాటు పడుతున్నారో మీరు గమనించాలి. వ్యక్తి యందు ప్రేమని మీరు అలాగే నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకుని మీరు కేవలం వ్యక్తి యందు ఉన్నటువంటి దోషాన్ని దిద్దే ప్రయత్నం చేస్తూ ఉండాలి. దోషాన్ని దిద్ది నిస్వార్థంగా మీ మాట నెగ్గడానికి ఎప్పుడు ఏ కార్యం చేయకూడదు. మీ మాట నెగ్గడం అంటూ జరిగితే దానివల్ల 10 మందికి ప్రయోజనం కోసం మీరు చెయ్యాలి. చేసి ఇది నేను జోక్యం చేసుకోవడం వల్ల జరిగిందని పొంగిపోకూడదు. ఈశ్వరుడు నన్ను సమయానుకూలంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేశాడని పొంగి వెళ్ళిపోవాలి. అటువంటి మనస్థితిని మీరు ఏర్పాటు చేసుకున్న నాడు మీరు ఎక్కడ ఉన్నా సమాజానికి ఆస్తి. మీరు ఎక్కడ ఉన్నా 10 మంది చేత ఆదరింపబడతారు. మీరు కొన్ని 100 మంది సంతోషానికి కారణం అవుతారు. ఆయన ఉండి ఉంటే అన్న ఆలోచన వస్తుంది. మిమ్మల్ని చూసి మిమ్మల్ని అనువర్తించే వాళ్ళు తెలుసుకుంటారు, ఓహో ఇలా ప్రవర్తించాలన్నమాట అని తెలుసుకుంటారు. అది తెలుసుకున్న నాడు మీతో పాటే చాలామంది సమాజంలో ఉండేటటువంటి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొనగలిగినటువంటి పరిణితి ఏర్పడగలిగినటువంటి వారిగా మీరు తయారు చేయగలుగుతారు.
అసలు మీకు ఎన్హాన్స్డ్ లిజనింగ్ స్కిల్సే లేవనుకోండి, చాలా ధూర్తతనం ఉన్నటువంటి వ్యక్తి అనుకోండి, అసలు మీరు ఏ ప్రొఫెషన్లో ఉండండి మీరు నెగ్గుతారు అని నేను అనుకోవట్లేదు. ఒక సబార్డినేట్గా సుపీరియర్ చెప్పే మాటలు వినలేడు. సుపీరియర్ కొత్తగా వచ్చాడు, న్యూ ఎంట్రెంట్. సో నేను ఐ హ్యావ్ టు అప్రైజ్ హిమ్ ది పొజిషన్ వెరీ వెల్, సో ఐ విల్ టేక్ హిమ్ ఏ క్లాస్ అని చక్కగా కూర్చోపెట్టుకుని మీతో 4 మంచి మాటలు మాట్లాడుతున్నాడు అనుకోండి, సుత్తేసేసాడు రా అంటారు. ఏమిటి సుత్తేసేయడం? ఆయన అనుభవం ఏమిటి? ఆయన ఎన్ని కష్టాలు పడి, ఎన్ని వెంచర్స్ డీల్ చేసి, ఎన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ని ట్యాకిల్ చేసి, ఎన్ని చోట్ల ప్రతిష్ట అప్రతిష్టల మధ్య ఊగి ఆ డెలికేట్ తాడు పట్టుకుని భూమి మీదకి నిలబడి ఇది ఇలా చేస్తే ఇలా పరిణామం వస్తుందని తెలుసుకున్నవాడు. అటువంటి అనుభవశాలి దగ్గర కూర్చుని వినడం మన భాగ్య విశేషము అని కూర్చోవాలి. కూర్చుని ఒక సుపీరియర్ చెప్తుంటే చక్కగా వినగలగాలి. నేను ఇవాళ చాలామందిని చూస్తుంటాను, ఆఫీసెస్లో కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ, సొసైటీలో కానీ. దేనికి అప్రతిష్ట ఉంటుందో తెలుసా అండి? కేవలం లూజ్ టాక్. వాళ్ళేం తప్పులు చేసిన వాళ్ళేం కారు, వాళ్ళ అవతల వాళ్ళ డబ్బెత్తుకుపోలేదు, అవతల వాళ్ళ వస్తువులు పట్టుకుపోలేదు, అవతల వాళ్ళకి హాని చేయలేదు. కానీ అవతల వాళ్ళ గురించి తగినంత కారణం లేకుండా, విమర్శించడానికి భూమిక లేకుండా మాట్లాడకూడదు. అలా మాట్లాడారనుకోండి, మీతో ఉన్నవాళ్ళు విని 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 ఈయన అందరి గురించి ఇలాగే మాట్లాడతాడు, రేపు నా గురించి ఇలాగే మాట్లాడతాడనే నిర్ణయానికి వస్తాడు. మీరు ఇంకొకళ్ళ మీద క్రిటికల్ అనాలిసిస్ చేసే ముందు వండర్ఫుల్, ఈయన చెప్పింది సత్యం, నిజమే, అలా ఉండాలన్నమాట అన్న విషయాన్ని గ్రహించేటట్టుగా ఉండాలి మీ అనాలిసిస్. తప్పించి మీరు లూజ్గా ఏదో ప్రతిదీ కామెంట్ చేయడం మొదలెట్టారనుకోండి, అందించేవాడు ఉండడు అని మీరు అనుకోకండి. చాలామంది ఉద్యోగులు తమ జీవితాల్లో మనశ్శాంతిని మొట్టమొదట్లో పోగొట్టుకోవడానికి కారణం ఏదో తెలుసా అండి? ఉద్యోగంలోకి పెడతారు, సుపీరియర్ మీద ఏదో చీప్ కామెంట్ చేస్తారు. తగినంత పని చేయడం చేతకాని వాడు ఎవడు ఏమంటున్నాడో లోపలికెళ్ళి చెప్పేవాడు అక్కడే ఉంటాడు. వీడు వెళ్ళి నిన్న కాక మొన్న జాయిన్ అయ్యాడు, మీ గురించి ఏమన్నాడో తెలుసా సార్ అంటాడు. అంతే. ఆ తరువాత మీకు మనసులో పూజ్యభావన ఉంటుంది. నోటి వెలితి మాట ఎందుకు అన్నట్లు మీరు? ఆ వెలితి మాట ఒక్క మాట అన్నందుకు గాను జీవితాలు పాడవుతాయి. నోటి మాట చాలా గొప్పది. మాట చాలా జాగ్రత్తగా ఆచితూచి విడిచిపెట్టాలి. ఇంకా కోపాన్ని నటిస్తే తప్ప మనం ఈ పరిస్థితిని చక్కదిద్దలేమన్నప్పుడు మాత్రమే కోపాన్ని అభినయించాలి తప్ప, ఎప్పుడు పడితే అప్పుడు ఎటువంటి వారి మీద పడితే అటువంటి వారి మీద మనం అలవాటు చేసేసుకున్న మాటలు మాట్లాడకూడదు. అందుకే నేను మీతో మనవి చేస్తున్నాను, మీరు మాట తీరు యందు సక్రమమైన పద్ధతిని బాగా అలవాటు చేసుకోండి. ఇవాళ లోకంలో ఏమైపోయిందంటే కొన్ని మాటలు మన దురదృష్టవశాత్తు పిల్లల యొక్క సంస్కృతిలోకి వచ్చి జీర్ణమైపోయి, పెద్దలు మాట్లాడితే సుత్తేసాడరా అంటారు, గంటసేపు సుత్తేసాడరా అంటారు. గంటసేపు సుత్తేయడానికే ఆయన కూర్చోలేదు. ఆయన ఆర్తితో నిన్నేదో వృద్ధిలోకి తీసుకురావాలని అంత గొప్ప అనుభవం పొందాడు కాబట్టి నిన్నగాక మొన్న జాయిన్ అయిన నిన్ను పక్కన కూర్చోబెట్టుకుని అన్ని విషయాలు నేర్పుతున్నాడు. అది నువ్వు గమనించకపోతే నీకు ప్రమాదం వస్తుంది రేపు పొద్దున్న. కాబట్టి పడికట్టు పదాలు మీరు జీవితంలో అలవాటు చేసుకోకండి. మీ నోటి వెంట అస్తమానం జీవితంలో ఏర్పడేటటువంటి సన్నివేశాల్లో నోటి వెంట ఏ మాట వాడడం అలవాటు చేసుకున్నారో అటువంటి పరిస్థితులే ప్రతి చోట ఉంటాయి అని గుర్తుంచుకోండి. నాకు సభాముఖంగా అస్సలు అనడం ఇష్టం లేదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మీకు అందించడానికి నేను ఒక మాట వాడవలసి వస్తుంది వాళ్ళ సభలో. కొంతమంది చూడండి, ప్రతిదానికి అதாவது ఏమిది లేదు అంటుంటారు. ఇది అలా విసుగొచ్చినప్పుడల్లా, తిరస్కరించవలసి వచ్చినప్పుడల్లా అதாவது ఏముంది లేదు అనడం అలవాటు అయిపోతే కొన్నాళ్ళకి ఏమవుతుందంటే మీ ప్రయత్నం లేకుండా ఆ మాట అంటుంది నాలుక. అలా అనడం అలవాటు అయిపోయి యథార్థంగా జరిగిన సంఘటన మీకు చెప్తున్నాను. నేను చాలా మంచి వ్యక్తి, ఎంతో మంచి వ్యక్తి. నేను ఒకానొకప్పుడు పనిచేసినటువంటి ఒక కార్పొరేట్ ఆఫీస్లో, ఒక సంస్థలో, కార్పొరేట్ ఆఫీస్ కాదు అది, ఒక మంచి సంస్థ, నాతో పాటే జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి అతనికి తెలియదు పాపం, తెలియక క్యాంటీన్కి వెళ్ళినప్పుడు డిప్యూటీ జనరల్ మేనేజర్ కూడా వెళ్ళాడు. ఈయన డిప్యూటీ జనరల్ మేనేజర్ అని పిల్లాడికి తెలియదు, కొత్తగా జాయిన్ అయ్యాడు, నాతో పాటే 3 రోజులు అయింది.
ఆయన ఆకలి వేసి డీజీఎం కూడా అదే టైంకి భోజనానికి వెళ్ళారు. లంచ్ ప్లేట్స్ తీసుకుంటూ ఆయన స్టాఫ్ని అడిగాడు, టీం మీద క్లీన్ చేస్తున్నారా ప్లేట్స్ అని అడిగాడు. ఆమె ఎలాగ అడిగినా పర్వాలేదన్నాడు. ఏంటి నీ పేరు అని అడిగాడు. ఫలానా అన్నాడు. ఎప్పుడు జాయిన్ అయ్యావు అన్నాడు. ఇప్పుడు జాయిన్ అయ్యానండి ఫలానా అప్పుడు అన్నాడు. మీరు ఏం చేస్తూ ఉంటారన్నాడు. ఇక్కడ నేను ఏదో ఉద్యోగం చేస్తుంటానులే అన్నాడు. సాయంకాలం అతను బయటికి వెళ్ళిపోతుంటే టెర్మినల్ ఆర్డరు 3 రోజులకి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ జీతం కవర్లో పెట్టి, మాట్లాడడం చేత కానీ నీ సర్వీసెస్ మా ఆర్గనైజేషన్కి అక్కర్లేదు, హెన్స్ యు ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ అని లెటర్ కవర్లో పెట్టి డిస్మిస్ చేశారు. ఒక్క మాటకి. ఆమె ఎలాగడిగితే పర్వాలేదు ఇద్దరు అన్నాడు. ఎవరితో? డీజీఎంతో అన్నాడు. అలా అనడం అతను అలవాట్లో లేదనుకోండి, అలవాటు చేసుకోలేదనుకోండి, ఆ మాట నోటి వెంట వచ్చి ఉండేది కాదు. ఆ తర్వాత అతను ఉద్యోగం కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో. నేను ఎందుకు మీతో చెప్తున్నానంటే, మీ నోటి వెంట వచ్చేటటువంటి మాటలు చాలా జాగ్రత్తగా నియంత్రించుకొని మాట్లాడడం, పవిత్ర వాక్కు, మంగళకరమైన వాక్కు మాట్లాడడం, మీకు అంగీకారయోగ్యము కాని విషయాన్ని మీరు ఆవిష్కరించేటప్పుడు అది కూడా ఎంతో రంజకత్వంతో, ఎంతో చక్కటి మాటలతో చెప్పడాన్ని మీరు అలవాటు చేసుకోండి. అంతేకాని చాలా చౌకబారు మాటలు మాట్లాడడం అనేటటువంటి విషయాన్ని ఎన్నడూ అలవాటు చేసుకోకండి. కాబట్టి భాష విషయంలో జాగ్రత్తగా ఉండండి. చక్కటి భాష అలవాటు చేసుకోండి. చక్కటి భాష అలవాటు చేసుకోవడానికి చక్కటి తెలుగు ఉన్న పుస్తకాలు చదువుకోండి. పోతన గారి భాగవతం చదువుకోవడం చిన్నతనము అని అనుకోకండి. కరుణానిధి తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయనకి 70 సంవత్సరముల పైచిలుకే వయసు ఉందేమో నాకు తెలియదు. నడుం విరిగిపోయింది. ఆపరేషన్ చేశారు. వీల్ చైర్లో వెళ్తున్నారు ఆయన ఇప్పుడు ఎక్కడికైనా వెడితే. కానీ ఆయన నమ్మినటువంటి సంస్కృతి మీద ఆయనకున్న నమ్మకం అటువంటిది. ఆయన ఇవాళ తమిళ భాషకి ప్రపంచవ్యాప్తంగా ఉత్సవం జరుగుతుంటే తమిళ భాష, తమిళ సంస్కృతి వైభవం మీద 70-80 సంవత్సరాల మధ్యలో ఉన్న వ్యక్తి, ఒక పార్టీకి ఆధ్యక్షం వహిస్తూ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి, అంత బడలిపోయిన వ్యక్తి అద్భుతమైనటువంటి పాట ఒకటి రాశాడు. అది కూడా ఎప్పుడు 4 చరణాలు రాసి ఒక గొప్ప సంగీత విద్వాంసుడికి, ప్రపంచ ప్రఖ్యాతి వహించి ప్రపంచవ్యాప్తంగా సంగీతంలో గొప్ప అవార్డు పొందినటువంటి ఒక సంగీత దర్శకుడికి ఇచ్చి దానికి బాణీ కట్టమని పంపి తృప్తి తీరక మళ్ళీ 2 చరణాలు రాసి పంపిస్తే భారతదేశంలో ఉన్నటువంటి ప్రఖ్యాత సంగీత విద్వాంసులందరూ కలిసి ఆ పాట పాడితే తమిళ దేశంతో పాటు ఇవాళ దేశంలో ఉన్న విద్వాంసులందరూ అన్నారు, కరుణానిధి గారి కళానికి వన్నె తగ్గలేదు, వాడి తగ్గలేదు అన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తికి అంత గొప్ప కవిత్వం ఇంకా ఉండిపోయింది అంటే, అప్పుడు కూడా ఆ వయసులో కూడా ఇంకా ఖాళీ దొరికినప్పుడల్లా ఆయన ఎంత గ్రంథపఠనం చేస్తాడో, ఆయనలో ఎంత కవితావీశం ఉందో మీరు ఆలోచించండి. నేను మిమ్మల్ని సభాముఖంగా చిన్నపుచ్చాను అని మీరు అనుకోకండి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గీతాంజలి చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కళ్ళు చెయ్యెత్తండి. ఆయన ఒక్కడే ఈ దేశంలో సాహిత్యానికి నోబెల్ ప్రైజ్ పొందినటువంటి ఏకైక వ్యక్తి. ఆయన ఒక్కరే. ఆ తర్వాత నోబెల్ ప్రైజ్ అనేటటువంటిది సాహిత్యంలో ఈ దేశంలో ఎవరికీ రాలేదు. వాల్మీకి, వ్యాసుడు వంటి మహాపురుషులు పుట్టిన దేశంలో సాహిత్యానికి నోబెల్ ప్రైజ్ పొందిన ఏకైక వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. అటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ చేసినటువంటి అంత గొప్ప గొప్ప పుస్తకాలు, అటువంటి గీతాంజలి లాంటి పుస్తకాలు, లేకపోతే జనగణమన అధినాయక జయ హే అన్న పాటకి పూర్తి అర్థం కాని, బకించంద్ర చటర్జీ చేసినటువంటి వందే మాతరం ఆ గీతానికి పూర్తి అర్థం కాని, దాని తాత్పర్యం కాని ఎంతమంది చదువుతున్నారు? ఏమి మీ నాన్నగారు ఎవరైనా రవీంద్రనాథ్ ఠాగూర్ పుస్తకం గీతాంజలి కొని ఇమ్మని అడిగితే కొనని వ్యక్తా? నేను మీకు సభాముఖంగా చెప్తున్నాను, నిజంగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారి వర్క్స్ చదవాలనుకుంటే మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు, మహానుభావుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, ఎంత గొప్ప కవిత్వం, ఎంత గొప్ప మాట. అసలు ఆయన నోటి వెంట ఒక మాట వచ్చిందంటే అసలు అవి ఆయన సినిమాకి పాటే రాయనివ్వండి, కానీ ఒక్క మాట ఆయన పాటలోంచి వచ్చిందంటే ఎంత అనుభవించిన గుండె. స్వరపేటిక తీసేశారు, కంఠం లేదు, కానీ
తన భావాలన్నీ కవిత్వంగా ఇచ్చారు. తెల్లారిపోయింది పల్లె లేచింది, ఆ ఒక్క మాట ఎంత గొప్ప మాట. నిజంగా చిన్ని చిన్ని మాటలలో ఎంత గొప్ప మాటలను ఇమర్చారో. అలా ఇంకి పాటలు నండూరి సుబ్బారావు గారివి, మహానుభావుడు వీరేశలింగం పంతులు గారు చేసినవి, చిన్న చిన్న పుస్తకాలు మీరు తేట తెలుగులో అర్థం చేసుకోగలిగినటువంటి పద్యాలు, చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు గారు రచించినటువంటి గణపతి. ఇంత గొప్ప గొప్ప పుస్తకాలు ఉన్నాయి తెలుగు సాహిత్యంలో. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఎన్నోసార్లు చేసినటువంటి అనుగ్రహ భాషణాలు, భారతీతీర్థస్వామి వారు చేసిన అనుగ్రహ భాషణాలు. నిజంగా మీ దగ్గర డబ్బులుండి చదువుకోవడానికి ఆ పుస్తకాలు కొనుక్కోలేకపోతున్నామంటే చెప్పండి. మీ అందరి తరపున నేను హరిప్రసాద్ గారిని ప్రార్థిస్తాను, రవీంద్రనాథ ఠాగూర్ గారి పుస్తకాల దగ్గర నుంచి వచ్చే సంవత్సరానికి ముఖ్యమైన పుస్తకాలన్నీ కూడా ఇక్కడే ఒక గదిలో ఏర్పాటు చేస్తారు, మీరు వచ్చి చదువుకోవడం అలవాటు చేసుకోండి. అసలు అటువంటి పుస్తకాలు చదవండి, ఆ పుస్తకం మీ మీద ఎంత ప్రభావం చూపిస్తుందో మీరు ఆలోచించండి. ఒక్క పుస్తకం చదవండి. మహాత్ములు రచించినటువంటి పుస్తకాలు చదువుతుంటే, ఆ పుస్తకం చదువుతున్నప్పుడు వాళ్ళు ఈ దేశం కోసం పొందినటువంటి పరివేదన చూస్తుంటే, మళ్ళీ వాడు ఒక ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత బల్ల కింద చెయ్యి పెట్టి ఎలా లంచం పుచ్చుకోగలడు. ఒక అరవిందో తన జీవితం గురించి రాసుకున్న పుస్తకం చదవండి. అరవిందో దేశ స్వాతంత్ర సంగ్రామంలో పోరాడితే తీసుకెళ్ళి గోవాలో ఆయన్ని కారాగారంలో పెట్టారు. పెడితే ఆ గోవా జైల్లో పెట్టినప్పుడు మహానుభావుడికి కనీసం పక్కన ఉన్నటువంటి మనిషి కూడా ఎవరైనా ఉన్నాడో లేడో కూడా తెలియదు. అది కూడా గది ఎంత గది అంటే ఆయన పొడుగు చూసి ఖచ్చితంగా ఆయన కాళ్ళు తిన్నగా జాపి తలపెట్టుకుంటే సరిపోవడానికి వీలుండదు గది. కాబట్టి ఎప్పుడూ కాళ్ళు జాపుకు పడుకోవడానికి వీల్లేదు. ఒక్క మాట మాత్రమే వస్తాడు ఒక వ్యక్తి, ఆ గదిలోనే మల విసర్జన చెయ్యాలి, మూత్ర విసర్జన చెయ్యాలి. చేస్తే ఆ మల విసర్జన చేసినటువంటి మలాన్ని ఎత్తి ఓ బుట్టలో వేసుకుని వెళ్ళిపోతాడు, ఏమీ పలకరించాడు. మంచినీళ్ళు ఇనప ఊచల మధ్యలోంచి ఇలా చెయ్యి పెట్టి గ్లాసు ఇలా అందుకుని మునివేళ్లతో చివరి వేళ్లతో ముంచుకుని జాగ్రత్తగా ఇలా ఊచల మధ్యలోంచి తీసుకు తాగితే తాగడమే. గ్లాసు కింద పడి దొల్లిందో ఇక మళ్ళీ అందించడానికి రేపు మలమెత్తేవాడు వస్తేనే ఇక గ్లాసు ఉండదు. అరిచి గోల పెట్టినా ఏ వ్యక్తి పలకడు, నిర్మానుష్యం. అటువంటి చోట మహానుభావులు జై భారత్ మాతాకి అని స్వాతంత్రం తీసుకురావడం కోసమని వాళ్ళు ప్రయత్నించినందుకు సంవత్సరముల పాటు మగ్గి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. అటువంటి స్వాతంత్రం లంచాలు పుచ్చుకోవడానికి, వ్యవస్థల్ని నాశనం చేయడానికి కాదు, మనం దేశ గౌరవాన్ని దేశ ప్రతిష్టని ఇనుమడింపజేయడానికి. వెన్ దేర్ ఆర్ సో మెనీ గుడ్ పీపుల్ ఇన్ ది కంట్రీ, వై షుడ్ దేర్ బి ఎ బ్యాడ్ గవర్నెన్స్? ఈ వ్యాక్యూమ్ ఎక్కడుందో మీరు ఫిలప్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్ మీరు. ఈ ఫ్యూచర్ జనరేషన్లో నేను అడిగినటువంటి ప్రశ్నని మీరు బాగా తర్కించుకోండి ఇంటికెళ్ళి. దేశంలో చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, కానీ గొప్ప వ్యక్తులు పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఎందుకు లేకుండా ఉంటున్నాయి? దేశంలో మహాత్ములు, శాస్త్రవేత్తలు వేదాలని, ఉపనిషత్తుల్ని ఒడగట్టిన వాళ్ళు ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి వహించిన దేవస్థానాల పాలక మండళ్లలో అలాంటి వాళ్ళు ఒక్కళ్ళు లేకుండా ఎందుకుంటున్నారు? ఎక్కడుంది దోషం? ఈ దోషాన్ని దిద్దడానికి రేపు కలంబుచ్చుకుని సంతకాలు చేసే అధికారులు మీరే. కాబట్టి మీ మీద మళ్ళీ గాంధీజీ కలలు కన్న దేశాన్ని తీసుకురావాలి అంటే మీ ఇన్నర్ పర్సనాలిటీ తయారవ్వాలి. రవీంద్రనాథ ఠాగూర్ ధైర్యంగా చెప్తాడు, వేర్ ద వరల్డ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్, టు దీ మై కంట్రీ అని ప్రార్థన చేస్తాడు. నిర్భయత్వంతో మీ ఇన్నర్ పర్సనాలిటీని మీరు డెవలప్ చేసుకుని మీరు ఎక్కడ నిలబడితే అక్కడ మీరు ఒక వ్యవస్థగా నిలబడి సమాజానికి ఆదర్శవంతమైన వ్యక్తులుగా బ్రతికి, హనుమ ఎలా 10 మంది కోసం జీవించి ధన్యులయ్యారో అంతగా జీవించమని నేను మిమ్మల్ని కోరను. కానీ 10 మందికి ఆదర్శంగా బ్రతకగలిగినటువంటి ధైర్యాన్ని పుణికిపుచ్చుకొని, అటువంటి ఇన్నర్ పర్సనాలిటీని డెవలప్ చేసుకొని, శారదామాత అనుగ్రహంగా, శారద అంటేనే సారద, ఆవిడ జీవితంలో సారాన్ని
కటాక్షిస్తుంది. అందుకే శంకర భగవత్పాదులకి ఆ శారదా అన్న పేరంటే అంత ఇష్టం. సర్వశుక్లా సరస్వతి శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం శకుర్నత్వా నత్వా కథవివసతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీనా ఫణితయ అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. తెల్లటి బట్ట కట్టుకుని తెల్లటి తల్లి తెల్లటి తామర పువ్వులో కూర్చుని ఉంటుంది. ఏమా తెల్లతనం? అన్నీ ఎందులోంచి వచ్చాయో అదే తెల్లతనం. అన్నిటినీ ఏది విడిచిపెడుతుందో అది తెల్లతనం. అన్నిటినీ పుచ్చుకునేది నల్లతనం. ఆ తెల్లతనం సరస్వతి, ఆ తెల్లతనం స్వచ్ఛత, ఆ తెల్లతనం పవిత్రత, ఆ తెల్లనితనం నిర్భయత్వం, ఆ తెల్లనితనం హృదయమునందు ఏ మాలిన్యము లేనటువంటి స్థితి. ఆ స్థితికి మీరు ఎదగాలని, మీ ఇన్నర్ పర్సనాలిటీ అలా డెవలప్ కావాలని, మీ వ్యక్తిత్వంతో మీరు జాతి స్మరించేటటువంటి మహాపురుషులు కావాలని, అందుకు శారదాప్రసాదం మీ జీవితాల ఉద్ధరణకి పనికి రావాలని, అది ఎంత ద్రవ్యమో అని కాదు, శారదాపీఠం పనుపన మీకు ఇచ్చి మీ వృద్ధికి దోహదం కావాలి అని కోరుకుంటున్నారు. కాబట్టి నేను చెప్పగలిగిన వాణ్ణి అని కాదు, కానీ ఆయన ఆర్తి నేను ఇవ్వగలిగి ఉండొచ్చు. కానీ 4 మంచి మాటలు చెప్పేవాడు రావాలి గురువుగారు అని 3 నెలల క్రితం నా ఇంటికి వచ్చి నా కాళ్ళ మీద పడి బతిమాలి నాకిన్ని డ్రై ఫ్రూట్స్ పట్టుకొచ్చి నాకు పంచెలచా పట్టుకొచ్చి ఆయన కొడుక్కి చెప్పించుకున్నారా, ఆయన కూతురికి చెప్పించుకున్నారా? కానీ వాళ్ళు వృద్ధిలోకి రావాలి. వాళ్ళు వృద్ధిలోకి వచ్చి సమాజానికి పనికొచ్చే వాళ్ళైతే, ఒకనాడు ఒక మంచి మాట హరిప్రసాద్ గారు పెట్టించిన సభలో విన్నామని వాళ్ళు కూడా సమాజానికి మూలస్తంభాలై, వాళ్ళు కూడా ఇంత గొప్ప వితరణశీలులై సమాజాన్ని ఆదుకోగలిగితే నా జన్మకి సార్థకత అని నన్నింత బతిమాలి ఆయన తీసుకొచ్చారు. నా కొరకు కాకపోయినా ఆయన కొరకు ఆయన ఆర్తిని అర్థం చేసుకుని, నేను మీతో ఏదైనా మాట్లాడడంలో కొంచెం కఠినంగా, కొంచెం వ్యగ్రతతో మాట్లాడి ఉంటే, అయ్యో మన తండ్రి అయితే మాట్లాడ్డా, మన తల్లి మాట్లాడదా, నా మేనమామ అయితే మాట్లాడ్డా, నా పినతండ్రి మాట్లాడ్డా అని నన్ను మీరు ఆ భావనతో స్వీకరించండి తప్ప, మీరు నా బిడ్డల్లాంటి వాళ్ళు, మీ మీద నాకు ఏ క్రోధము లేదు. మీరు వృద్ధిలోకి రావాలని త్రికరణ శుద్ధిగా నేను ఇవాళ సాయంకాలం సంధ్యావందనం చేసినప్పుడు గాయత్రీమాత పాదములు పట్టి ప్రార్థన చేస్తాను. మీ మీద నాకు ప్రేమే తప్ప ఇంకా ఏ విధమైన విమర్శ లేదు. కాకపోతే ఆ కోణంలో చెప్తే తప్ప ఇవాల్టి పరిస్థితుల్లో మీరు దాన్ని అందుకోవడంలో వైక్లభ్యం పొందకూడదు అని అటువంటి కంఠాన్ని నేను వాడి ఉంటే, నా స్వరం కొంచెం వ్యగ్రంగా ఉంటే దాన్ని మీరు సహృదయంతో స్వీకరించండి. కొన్ని పైకి బాగుండవు, లోపల తీయగా ఉంటాయి. దూద్ పేడ అన్న మాట బాగుండకపోవచ్చు, కానీ నోట్లో పెట్టుకున్నప్పుడు పాలకోవా కదా, దాన్ని అలాగే స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తూ, ఇప్పుడు అసలైన కార్యక్రమం ప్రారంభం కావాలి కాబట్టి దాన్ని ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తూ స్వస్తి.